వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. రాజకీయాలంటే ఎంతో కొంత జనాలను ఆలోచింపజేసేలాగా ఉండాలి. ఏవైనా విమర్శలు చేసినా సరే ప్రత్యర్థులు కూడా ఆ విమర్శలకు ఆలోచించి ముందుకు వెళ్ళేలాగా ఆ రాజకీయ విమర్శలు అనేవి కనిపిస్తూ ఉండాలి. ఆ హుందాతనం లేకపోతే అవి రాజకీయాలు అనిపించుకోవు. ఇలాంటి సందర్భం గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే నిజంగానే ఇది ఎక్కడి రాజకీయం అనుకునేంత స్థాయిలో ఈ మధ్యకాలంలో నెల్లూరులో జరిగిన ఆ ఘటన ఏదైతుందో ఆ ఘటన ఖచ్చితంగా ఇది ఎక్కడి రాజకీయం అని ప్రశ్నించేంత స్థాయికి దిగజారిపోయిందని అనుమానం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. అదే సందర్భంలోనే అక్కడ జరిగిన ఘటనలు కానివ్వండి, ఆ ఘటనల వెనకాల ఉన్న నేపథ్యము, అలాగే దాని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని చెక్ చేస్తే మాత్రం ఇదెక్కడి రాజకీయం రా బాబు అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకునేలాగా, అసహించుకునేలాగా ఇవాళ జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలి. అందులో భాగంగానే ఇవాళ ఈ పాయింట్ డీకోడెడ్ మనం చూద్దాం. మొదటగా ఈ పాయింట్ డీకోడెడ్లో కీలకమైన అంశం ఏంటంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వైసీపీలో ఉన్నా, టీడీపీలో ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకంటూ ఒక రాజకీయ చతురత అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఒక అగ్రెసివ్ లీడర్గా ప్రతి ఒక్కరు ఆయన్ని గమనిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి, ప్రశాంత్ రెడ్డికి మధ్యలో ఈ వివాదం ఎందుకు రేగింది, ఆ వివాదం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మనం చూస్తున్నాం, ఇద్దరు గతంలో ఒకే పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరు వైసీపీ పార్టీలో ఉండేవాళ్ళు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. 2024 ఎన్నికల సమయంలో ప్రశాంత్ రెడ్డిని ఈ ఎమ్మెల్యే మీదనే పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలంటూ గతంలో డిస్కషన్ జరగడము, ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డికి టికెట్ నిరాకరించడంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానివ్వండి, ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఈ వివాదం ఏంటి అని అంటే, ఏదైతే మనం చూస్తున్నామో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక బహిరంగ సభలో ప్రశాంత్ రెడ్డికి సంబంధించి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అన్నది ఈ మొత్తం వివాదానికి కారణభూతంగా మనం చూడాలి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలని అనాలి. అది ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన రాజకీయ పరమైన విమర్శలు కాకుండా తన వ్యక్తిగత విమర్శలు చేయడము, తన వ్యక్తిగత హననం చేసేలాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నవి ప్రతి ఒక్కరి ముక్కున వేలేసుకునేలాగా చేశాయని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ వివాదం మాత్రం పూర్తి స్థాయిలో మనం చూడాల్సింది మాత్రం ఆ వ్యాఖ్యలు అన్నవి ఒక మహిళను, అందులోనూ ఒక ఎమ్మెల్యేని అలాంటి వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, అలాంటి కమెంట్స్ చేయడం అన్నది మాత్రం ఖచ్చితంగా ఖండించదగిన విషయము, ఖండించాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ పాయింట్ని డీకోడ్ చేసే క్రమంలో రెండో పాయింట్, అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత వ్యాఖ్యల వెనుక కారణం ఏంటన్నది కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే మాట్లాడుతున్నారో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక కీలక నేతగా, మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నేతగా కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితులు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. వీళ్ళని చూస్తే కేవలం ఇది రాజకీయ ప్రత్యర్థినే కాకుండా వాళ్ళకు ఒక కుటుంబ నేపథ్యం కూడా ఉంది. ఎంతో కొంత దూరం నుంచి వాళ్ళు బంధువులు అయ్యే పరిస్థితుల్లోనే ఇప్పుడు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను కేవలం మనము వ్యక్తిగత కోణంలోనే కాకుండా రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరమే మనకు కనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఒక రకమైన వాదనలు కానివ్వండి, ఒక రకమైన విమర్శలు మనకు వినిపిస్తుంటాయి. కానీ వాటిని ఎప్పుడూ ఎవరు ఎక్కడ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన పద్ధతి కానివ్వండి, వాటిని మాట్లాడే క్రమంలో ఆయన వ్యక్తపరిచిన హావభావాలు కానివ్వండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాయని చెప్పాలి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని కూడా. ఈ వ్యాఖ్యల వెనుక కారణాన్ని మనం ఖచ్చితంగా చూస్తే ఏదైతే ప్రశాంత్ రెడ్డి కానివ్వండి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఓటమికి పూర్తి స్థాయిలో కారణభూతులుగా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా 2-3 కీలకమైన కుటుంబాల్లో వేమిరెడ్డి కుటుంబం కూడా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి ఆ అక్కసు కూడా ఆయనకు ఉందా అన్నది ఒకటి. ఈ మాజీ ఎమ్మెల్యే అవ్వడానికి కారణం కూడా వేమిరెడ్డి కుటుంబం అనేది ఆయన భావన. ఇందులో భాగంగానే ఆయన ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది అర్థం కాకుండా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఈ మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్గా మారారు అన్నదే మనకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ప్రశ్నను మనం చూస్తే, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన నిజంగానే నష్టం ఎవరికి వాటిల్లింది అన్నది మన నెక్స్ట్ పాయింట్గా మనం చూడాలి. ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇలా పర్సనల్గా ఒక డెరగేటరీ కమెంట్స్ చేయడము, ఇలాంటి కమెంట్స్ చేయడం వల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగిందనే చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ఆమెని నిజంగానే ఒక ఎమ్మెల్యేనే కాకుండా ఒక మహిళగా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం కానివ్వండి, గత కొంతకాలంగా మనం చూసినప్పుడు వైఎస్ భారతికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అప్పుడు
టీడీపీకి సంబంధించిన నాయకుడైనా సరే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేయడము, అంతేకాకుండా మొదటి నుంచి కూడా అంటే సొంత చెల్లినే కమెంట్ చేస్తున్నాడు వైసీపీకి సంబంధించిన అధినేత అని వ్యాఖ్యలు వినిపించాయి, విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు సంబంధించి, అందులో ముఖ్యంగా నారా కుటుంబానికి సంబంధించి, నందమూరి కుటుంబానికి సంబంధించిన మహిళల గురించి కించపరుస్తూ మాట్లాడిన మాటల కారణంగానే ఇవాళ వైసీపీ అధికారాన్ని కోల్పోయింది అని కొంతమంది విశ్లేషిస్తున్న నేపథ్యంలో అలాంటి సందర్భం ఒకసారి ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరొకసారి ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వల్ల నష్టపోతున్నారు అనే ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే కూటమి అధికారంలో రావడం ద్వారా గతంలో వైసీపీ చేసిన పాలనకు భిన్నంగా వీళ్ళు చేస్తున్నారు, బడుగు బలహీన వర్గాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందట్లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ, రైతులు కానివ్వండి ఇతరత్ర వర్గాలకు సంబంధించిన వాళ్ళు నష్టపోతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యుల్లో కూడా ఒక సెంటిమెంట్గా మారే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడాన్ని ఏ ఒక్కరూ హర్షించరు, యాక్సెప్ట్ చేయరు. ఆ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం జరిగింది అన్నదైతే ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయం. అదే సందర్భంలో మరొక ప్రశ్న కూడా మనము గమనిస్తే, ప్రసన్న కుమార్ రెడ్డి ఈ కమెంట్స్ చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా చాలా భయంకరంగా ఒక దాడి జరిగింది. ఆ దాడిని ఎలా చూడాలి అన్నది కూడా ఇప్పుడు మన నెక్స్ట్ ప్రశ్నగా మనం ఒకవేళ విశ్లేషించే ప్రయత్నం చేస్తే, ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్టెడ్ కాదు. కానీ అదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేసే క్రమంలో ఆ ఇంట్లో అతను లేకపోవడము, కేవలం తన తల్లి మాత్రమే ఉండడంతో ఆ భీభత్సమైన పరిస్థితుల్లో ఆ తల్లి ఎలాంటి మానసిక వేదనకు గురైంటుంది అన్న విషయాన్ని కూడా ఎంతో కొంత ఆలోచించాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడే క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన తప్పుకి వీళ్ళు చేసిన తప్పు అది ఎంతో కొంత డిఫరెన్షియేట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. కానీ ఎంతో వేదనకు గురైన ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానివ్వండి, లేకపోతే అంతేకాకుండా టీడీపీ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులే ఇలాంటి ఘటనకు పాల్పడ్డారు అన్నది మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇది జరిగిన నేపథ్యంలో అక్కడ తన తల్లి ఉంది, తన తల్లి భయాందోళనకు గురైంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఎంతో కొంత అక్కడ పాయింట్స్ని గెయిన్ చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఏదేమైనా ప్రజలు మాత్రం దీన్ని అంత హర్షించరు అనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఘటనలు, ఆ ఘటనల ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అని వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి బలం చేకూరేలాగా ఈ ఘటన ఏమైనా మారిందా అని అనుమానం కూడా చాలామంది విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. సో అలా చూసినప్పుడు ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది, ఆ దాడి చేసిన పరిస్థితి కానివ్వండి, ఆ దాడి తర్వాత అక్కడ ఉన్న భయానక పరిస్థితిని చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది అన్నదే కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఒకవేళ నిజంగానే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ ఉంటే ఆయన ప్రాణానికి కూడా అపాయం వాటిల్ లేదా అన్న ప్రశ్న కూడా అంటే కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ దాడిని ఖండించే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఫైనల్గా మనం చూసుకోవాల్సింది, నిజంగానే రాజకీయాల కోసం ఇంతలా దిగజారడం సరైనదేనా అన్నది మరో ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఘటనలు జరగడం అన్నది దురదృష్టకరమే. రాజకీయాలు చేస్తే హుందాగా చేయాలి. విమర్శలు చేయాలి అనుకుంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, వాళ్ళ నిర్ణయాల ద్వారా జరుగుతున్న నష్టాలు కానివ్వండి, దానివల్ల ప్రజలు ఏవైనా కష్టాలు పడుతూ ఉంటే ఆ కష్టాలను మీరు చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ బట్ వాళ్ళ వ్యక్తిగత విషయాలని, అందులోనూ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను లేకపోతే మిగిలిన విషయాల్ని మాట్లాడడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టెడ్ కాదు. ఇక ఆయన దిగజారి మాట్లాడారు అన్న దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న నేపథ్యంలో కనీసం తన వ్యక్తిగతంగా అయినా దానికి క్షమాపణ చెప్పాల్సింది, ఆయన ఉద్దేశం అది కాదని కనీసం బుకాయించాల్సింది అన్నది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఆ దారుణమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సభ్య సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేనప్పుడు రాజకీయాల కోసం ఇంత దిగజారి మాట్లాడారా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో వైసీపీ నేతలైనా దాన్ని ఖండించాల్సింది అన్నది కొద్దిమంది న్యూట్రల్గా ఉండే వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇక ఇదే సందర్భంలో శాంతి భద్రతకు విఘాతం కలిగేలాగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఆ తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత దానికి కూటమికి సంబంధం లేదు, అలాంటి సంస్కృతి మా పార్టీలో లేదు అని వాళ్ళు చెప్పినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లోనే సామాన్య ప్రజలు ఉన్నారనేది ఒక మాట ఉంది. చేసిన తప్పు ఇలాంటి తప్పుల ద్వారా ఒప్పైతే అవ్వదు, కానీ బట్ ఆ ఈ తప్పు ద్వారా ఎంతో కొంత వాళ్లకు ఊరట లభించేలాగా మాట్లాడేందుకు అవకాశాన్ని క్రియేట్ చేసింది అన్నదే ఇప్పుడు మనకు వినిపిస్తున్న విషయం. సో ఈ మొత్తం ఓవరాల్గా విషయాన్ని చూసినప్పుడు దీన్ని పార్టీలకు అనుకూలంగానూ పార్టీలకు వ్యతిరేకంగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వ్యక్తిగతంగా చేసిన ఈ వ్యాఖ్యలన్న ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టెడ్ కాదు. కాబట్టి కనీసం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజైనా దీని గురించి ఆలోచించాలి. తన కుటుంబంలోనూ మహిళలు ఉన్నారు, ఆ మహిళలకు సంబంధించి ఎవరైనా ఇలా మాట్లాడితే ఆయన అలాగే రెస్పాండ్ అయ్యేవాళ్ళ? ఈ రెస్పాన్స్ని చూసి ఈ రెస్పాన్స్ తప్పు అనే మాట్లాడే క్రమంలో తన కుటుంబ సభ్యుల మీద ఎవరైనా అలా మాట్లాడితే అలా దాడి చేయకుండా ఆగేవాళ్ళ అన్న ప్రశ్నకు కూడా ఆయనే సమాధానం చెప్పాలి.
ఏదేమైనా ఈ ఘటన మాత్రం ఖచ్చితంగా దురదృష్టకరం. మహిళల మీద అలాంటి ఘటనలు కానివ్వాలి, అలాంటి వ్యాఖ్యలు కానీ జరగకుండా ఉండాలన్నదే మనం చూడాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ద పాయింట్ డీకోడెడ్.